హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని కోరుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను 2 కట్ బ్యాంగిల్స్, ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. దానికి బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి డ్రాప్ షేప్ బ్లూ కలర్ కుందన్స్ని నేను చూపించిన విధంగా గ్లూ పెట్టి పెట్టుకోండి. తర్వాత ట్రయాంగిల్ షేప్ కుందన్స్ని పెట్టుకోండి. ఇలా 1 by 1 బ్లూ కలర్ కుందన్స్, తర్వాత ట్రయాంగిల్ షేప్, బ్లూ కలర్, తర్వాత ట్రయాంగిల్ షేప్, ఇలా 1 by 1 స్టిక్ చేసుకోండి. మనం ఇలా స్టిక్ చేసుకునేటప్పుడే మొత్తం సమానంగా వచ్చేటట్లు నీట్గా స్టిక్ చేసుకోండి. వంకర్ అనేది పోకుండా అన్నీ ఒకే ఇలా వచ్చేటట్లు చూసుకోండి. బ్యాంగిల్స్ అనేది ఎండ్ వరకు చూసి మీకు ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో, నచ్చినాయా లేదా అనేది కామెంట్ పెట్టడం మర్చిపోకండి. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇలాంటి బ్యాంగిల్స్నే మీరు తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, బ్యాంగిల్ అంతా కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్కి మిడిల్లో B7000 గ్లూ అనేది అప్లై చేసి బ్యాంగిల్ మొత్తం ఇలా బ్లూ కలర్, నేను చూపించే బ్లూ కలర్ జర్కాన్ స్టోన్స్ని స్టిక్ చేసుకోండి. ఇక్కడ బ్లూ కలర్ మీద పెట్టేసరికి వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. నేను అందుకే చేయి మీద పెట్టి బ్లూ కలర్ జర్కాన్ స్టోన్ అనేది చూపించాను అనమాట. నేను ఆ బ్లూ కలర్ జర్కాన్ స్టోన్నే స్టిక్ చేసుకున్నాను బ్యాంగిల్ మొత్తం. చూసారు కదా, బ్యాంగిల్స్ ఎంతో బాగా వచ్చాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ బ్యాంగిల్స్ అనేది నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. ఇవి వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ అనమాట. 4 కట్ బ్యాంగిల్స్ అనేది 2 తీసుకున్నాను, ఫ్లాట్ బ్యాంగిల్స్. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను బ్యాంగిల్కి. ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ కుందన్స్ తీసుకున్నాను నేను. ఇలా ఒకటి పైకి ఒకటి కిందకి ఇలా స్టిక్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ కుందన్స్ని నీట్గా అన్నీ సమానంగా వచ్చేటట్లు స్టిక్ చేసుకోండి. ఇలా సరి చేసుకుంటూ కుందన్స్ని నీట్గా స్టిక్ చేయండి. నేను చూపించే విధంగా బ్యాంగిల్ మొత్తం ఇలానే స్టిక్ చేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా ఒకటి కిందకి ఒకటి అలా పైకి అనమాట, అలా వచ్చేటట్టు స్టిక్ చేసుకోవాలన్నమాట. బ్యాంగిల్ మీద సరిగ్గా అర్థమవుతలేదని నేను ఇలా చేతిలో పెట్టి చూపించాను అనమాట. చూసారు కదా, బ్యాంగిల్స్ లుక్ అనేది చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి నేను మిడిల్లో వేసుకున్న బ్యాంగిల్స్కి అటు ఇటు వేసుకున్న స్టోన్ చైన్ లైన్ అంటించిన బ్యాంగిల్స్ అనమాట. ఇవి నా దగ్గర ఉంటే నేను అలా పెట్టి ఈ బ్యాంగిల్స్ అనేది పేరప్ చేసుకున్నాను. చూసారు కదా, వీడియో అనేది ఎండ్ వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.